మన మధ్యలో ఒక సిస్టర్ ఇలా ప్రశ్న అడిగారు. పాత నిబంధన గ్రంథంలో కానీ కొత్త నిబంధన గ్రంథంలో కానీ బహుభార్యాతత్వం లేదు కదా అన్న, దేవుడు వాటిని అనుమతించలేదు కదా, మరి ఎందుకు దావీదు సొలొమోను చేసుకున్నారు? చేసుకున్నా కూడా దేవుడు ఎందుకు వారిని అనుమతించాడు? వారిని ఎందుకు ఏమీ అనలేదు? దీన్ని కాస్త వివరిస్తారా అన్న, ఇది మన మధ్యలో ఉన్నటువంటి ఒక సిస్టర్ అడిగిన ప్రశ్న. అయితే పాత నిబంధన గ్రంథం కానీ ఇటు కొత్త నిబంధన గ్రంథం కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే బహుభార్యాతత్వాన్ని ఎక్కడ ప్రోత్సహించినట్టు కానీ అనుమతించినట్టు కానీ పాత నిబంధన గ్రంథంలో కానీ కొత్త నిబంధన కానీ మనకి ఎక్కడ దాఖలాలు లేవు. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఆదాముకు ఒక హవ్వను మాత్రం సృష్టించాడు. సో దేవుని ప్రణాళిక ఆది నుంచి కూడా అదే ప్రణాళిక. కొత్త నిబంధన గ్రంథంలో దాన్ని మరింతగా కఠినపరుస్తూ లేదా దాన్ని మరింత యేసుక్రీస్తు ప్రోత్సహిస్తూ వ్యభిచార కారణాన్ని బట్టి తప్ప మరి ఏ కారణాన్ని బట్టి కూడా ఒక స్త్రీని లేదా భార్యాభర్తలు విడిపోవడానికి వీల్లేదు అని ఖరాఖండిగా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. అయితే మరి ఎందుకు పాత నిబంధన గ్రంథంలో అటు అబ్రహాము, సొలొమోను, తర్వాత దావీదు చాలామంది చేసుకున్నారు కదా, మరి ఎందుకు దేవుడు వారిని ఏమనలేదు? వారి గురించి మనం ఇప్పుడు ధ్యానం చేసుకుంటున్నాం. వారు గొప్పవారు అన్నట్టుగా, దేవుని హృదయానుసారుడు అన్నట్టుగా, విశ్వాసులకు తండ్రి అన్నట్టుగా ఆయన కూడా మనం ధ్యానం చేసుకుంటున్నాం కదా, ఎందుకు దేవుడు వారిని ఎందుకు అనలేదు అని. వాస్తవానికి దేవుడు పాత నిబంధనలో రాయించి పెట్టాడు, తన ప్రణాళిక తెలియజేశాడు, ఆజ్ఞ కూడా ఇచ్చాడు. రాజులు ప్రాముఖ్యంగా అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోనకూడదు, అది ఖరాఖండిగా చెప్పాడు దేవుడు. అది ఎక్కడ ఉంటుందంటే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో 17వ వచనంలో ఇలా ఉంటుంది. తన హృదయం తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకోనకూడదు. ఇది ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 17వ వచనం మాట. ఇది దేవుడు ఖరాఖండిగా ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇలా ఆజ్ఞ ఇచ్చినప్పటికీ అటు దావీదు కానీ సొలొమోను కానీ ఇంకా చాలామంది రాజులు చాలా వివాహాలు చేసుకున్నారు. అయితే చేసుకున్నారు కదా, మరి చేసుకున్న తర్వాత దేవుడు ఎందుకు వారిని ఏమీ అనలేదు అని అనుకోవడం మన అమాయకత్వం. ఎందుకంటారా, ఉదాహరణకు అబ్రహాము శారాను చేసుకున్నాడు. అబ్రహాముకు దేవుడు సంతానాన్ని ఇస్తాను, వాగ్దాన కుమారుని ఇస్తాను. అయితే శారా పెట్టిన తొందరపాటు వలన అబ్రహాము హాగర్ను పెళ్లి చేసుకున్నాడు. తద్వారా ఏం జరిగింది, అటు హాగర్కు ఇటు శారాకు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ మధ్య అబ్రహాం కూడా సతమతం అయ్యాడు. అంతెందుకు, సొలొమోను కూడా అనేక మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు కదా, ఆ స్త్రీలు ఏం చేశారు, సొలొమోను హృదయాన్ని తిప్పివేశారు. అంతెందుకు, దావీదు కూడా అనేక మంది స్త్రీలు వివాహం చేసుకున్నాడు కదా, ఆ చేసుకున్నటువంటి స్త్రీలలో పుట్టినటువంటి పిల్లలు ఆ తర్వాత రానున్న దినాల్లో ఇటు అమ్నోనుకు, తామరు, తర్వాత అబ్షాలోము వీరి మధ్య గొడవలు జరిగి తిరిగి అబ్షాలోమే తండ్రి అయిన దావీదును చంపాలని ప్రయత్నం చేయడం, తండ్రి ఉపపత్నులను పాడు చేయడం, ఇదంతా ఎందుకు జరిగింది? అనేక మంది స్త్రీల వివాహం, మా పిల్లలు. సో ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఆ ఆజ్ఞను అనుసరిస్తామా అనుసరించమా అనేది మనిషి యొక్క వ్యక్తిగత నిర్ణయం. అనుసరిస్తే శాంతి, సమాధానం, సుఖజీవంతో ఈ భూమి మీద మన యాత్రను కొనసాగించవచ్చు. అలా అనుసరించకపోతే తద్వారా వచ్చే పరిణామాలు మనం ఎన్నుకోవాల్సి వస్తుంది. సో ఫైనల్గా దేవుడిచ్చినటువంటి దేవుని ప్రణాళిక, దేవుని ఆజ్ఞ ఏంటంటే ఒక స్త్రీకి ఒక పురుషుడు మాత్రమే. పాత నిబంధనలు వారు చేసుకున్నారు కదా, వారిని దేవుడు ఎందుకు ఏమీ అనలేదు అని అనుకోవడం మన అమాయకత్వం. ఎందుకంటే దేవుడు వారు విత్తిన దానిని వారి పంట కోసారు. అందుకనే గలతీయులు రాసిన పత్రిక పౌలు అంటాడు, మనుషుడు ఏది విత్తునో అదే కోయును అని అంటాడు పౌలు గలతీయులు రాసిన పత్రికలో. సో వారు దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా ఆ పంటను అనేక వివాహాలు చేసుకోవడం ద్వారా ఎన్నో శ్రమలు, కష్టాలు, బాధలు పడ్డారు. దీన్నే మలాకీ గ్రంథకర్త కూడా ఒక మాట అంటాడు, చూపిస్తా చూడండి. ఫైనల్గా ఈ మాట చెప్పి ముగిచేస్తాను. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో దేవాది దేవుడు చెప్తున్న మాట, కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొని యవ్వనమున పెండ్లి చేసుకొనిన మీ భార్యల విషయంలో ఘాతకులుగా ఉండకూడి. 16వ వచనం, భార్యను పరిత్యజుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. గమనించారా? సో భార్యను త్యజించుట లేదా భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అంటున్నాడు దేవుడు. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఆ భార్యను చీటికి మాటికి వినాడడం లేదా ప్రతి చిన్న సమస్యకు విడిచిపెట్టడం అనేది దేవుని చిత్తం కాదు. వారి పాత నిబంధనలు అనేక మంది చేసుకోవడం అనేది దేవుని చిత్తం కాదు. అలా చేసుకున్నారు కాబట్టి వారు భక్తిపరులైనా ఇంకొకరైనా ఎవరైనా సరే దాన్ని తగిన మూల్యం చెల్లించారు.